నేను నేను పాపిని నన్ను క్షమించయ్యా, నీ రక్తంతో నా హృదయం కడుగయ్యా అని చెప్పు. తగ్గిస్తాను. యేసు ప్రభువుని లోపల చేర్చుకో. అంటే అమ్మాయి కానీ 3వ నెల వచ్చింది. యాక్సిడెంట్ కాకముందు పెళ్ళి అయ్యింది, పిల్లలు అప్పటికి లేదు. అసలు పెళ్ళి ఈయనకి పిల్లలు ఆడపిల్లలు కూడా పెళ్లి కాదు. ఈయన పెళ్లి కాదు, ఈయన పెళ్లి ఇద్దరు పిల్లలకి ఆడపిల్లలు పెళ్లి కాదు. అయితే పిల్లలు పుట్టున్నారు, కొడుకు అంత పిల్లలేమో ఒక అబ్బాయికి అబ్బాయి అమ్మాయి, ఒక అమ్మాయికి అబ్బాయి అమ్మాయి. మొన్న ఆపరేషన్ చేశారు, 6 రోజులేమో వచ్చింది. మనవడు మనవరాలు. ఈయనకు మనవడు ఒక మనవడు, ఈయన ఇద్దరు కలిసి ఒక అబ్బాయి అమ్మాయి. అమ్మాయికి అబ్బాయికి పిల్లలు మళ్ళీ ఒక అబ్బాయి అమ్మ ఒక అబ్బాయి. ప్రభువుని వాళ్ళు నమ్ముకున్నారా? నువ్వు ఎక్కడికి ఏదో వాళ్ళు దేవుడి ప్రేమ ఆకర్షిస్తున్నాడు, మనం భయపడదు. దేవుడు ఏదో చేయబోతున్నాడు, మనమేదో బెచ్చపడదు. ఇప్పుడు నీకు ప్రార్థన చేస్తాను. ఆమెన్ అనాలి. ఆమెన్ 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 అంటే నాకు తగ్గాలి, నాకు కావాలి యేసయ్యా అని. అది ఆమెన్ అని. నువ్వు ప్రభు బాగా ప్రార్థన కొడుకు కోసం దేవుని బిడ్డ అవ్వాలి. అది దేవుని బిడ్డ అయితే చాలు. నేను మనశ్శాంతి వచ్చింది, మైండ్ అంతా సెట్ అయిపోయింది. ఇప్పుడు సరిగా లేదు కదా, రోగమే, గాయాలైతే మాని ప్రాణం అయితే కాపాడ బాగుంది, కానీ మైండ్ ఇంకా సరిగా రాలా. దేవుడు మైండ్ మారుస్తాడు. అదే బతికాడు మంచి. అసలు నమ్మకం చెప్పలేదు. చెప్పే చేశారు, మేము ఉంటే ఇస్తాం, లేకుంటే రాళ్ళు అయినా వేయచ్చు, చాలా మంది పడిపోవచ్చు అని చెప్తే డాక్టర్ ఆయన ఏ పనులు చేస్తా కూడా అర్థం కాదు. మైండ్ ప్రభువులో ఉన్న నమ్మకంగా మహాపరిశుద్ధుడా స్తోత్రాలయ్యా. జయమ్మ గారిని బట్టి స్తోత్రాలు. జయమ్మ గారికి నర్సయ్య దారుణంగా ఉన్న ఆయన యాక్సిడెంట్ అయ్యి నాయన మైండ్ చెదిరిపోయింది. కొంతమంది అయితే నాయన బతికినా మైండ్ ఉండదు, చనిపోయినా చనిపోవచ్చు అంటారు ఆయన. కానీ బిడ్డ నాయన బతికాడు, మైండ్ సరిచేస్తారు. బతికించింది మీరే అయ్యా, మైండ్ సరిచేసినా మీరే. తల నరాలు ప్రభు రక్షణ కొరకు మారుస్తారు, మాట మారుస్తారు, పశ్చాత్తాపం కొరకు అయ్యా. నేను పాపినను ఒప్పుకోవటం కొరకు మీరే కదిలిస్తారయ్యా. అయ్యా అయ్యా నాలుక నన్ను సడలి చేశారయ్యా. అయ్యా అయ్యా మూగ దయ్యాన్ని వదలగొట్టారయ్యా. అయ్యో ప్రభు నరాల్లో మార్పు తీసుకొస్తారయ్యా. పరమ వైద్యుడు అయ్యా. అయ్యా నర్సయ్య గారిని పూర్తిగా రక్షించు, తన కుటుంబం దేవుడి కొరకు బతికేటట్టు చెయ్యి. జయం గారిని కూడా దీవించు, సాక్షి ఇలా కుటుంబ బంధువులందరికీ నాకు తెలుసు, నీకు అప్పగించు. సంపూర్ణ స్వస్థ క్షేమం భద్రత ఇక చివరి వరకు నీలోనూ యేసయ్య నామస్తుతించి ప్రార్థించాలి, వేడుకుంటున్నాను తండ్రి.